వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవి స్పీక్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్లీ ఈరోజు ఇప్పుడు నవరాత్రి సీజన్ నడుస్తుంది కదా, సో అందుకే మనం నీట్గా రెడీ అయ్యి ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకోవాలన్నట్టు పూజ చేయాలి. ఫస్ట్ థింగ్ అయితే నాకు యాక్చువల్లీ నవరాత్రులు అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్స్. 9 days క్రేజీ ఉంటుంది. నేను ఇంతకుముందు మా క్యాంపస్లో లైక్ పాతింట్లో ఉన్నప్పుడు అక్కడ మాకు అది మాత్రం పెట్టేవాళ్ళు. సో 9 days కరెక్ట్ ఏ రోజు చేయగలను అన్ని చూసుకొని మస్తు క్రేజీ. అప్పుడైతే చాలా బాగుంది. యాక్చువల్లీ కొత్త ప్లేస్ కాబట్టి ఇక్కడ మాకు అంతమంది తెలియదు. సో మా లైక్ నార్మల్గా వెళ్ళి ముఖేసి ఆవిడ అక్కడైతే మేము ఖచ్చితంగా రోజు కలర్ డ్రెస్ వేసుకొని పూజకి వెళ్ళేవాళ్ళము. మమ్మీ నేను అక్క వచ్చిన అక్కడ మమ్మీ నేను ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళము ఎవ్రీడే 9 days. అంటే దాండి ఆడేవాళ్ళు అక్కడ రోజు 9 days గర్భ ఆడేవాళ్ళు. బట్ ఇక్కడ అలాంటివి ఏముంటాయి దర్శనం చేసుకొని నీట్గా ఫ్రెష్ అయిపోయాను. ఇప్పటికైతే ప్రస్తుతం చూడండి మంచిగా కొత్త ఇయరింగ్స్ పెట్టుకున్నా నవరాత్రి కాబట్టి. అండ్ బ్యాంగిల్ కూడా నా ఫేవరెట్ బ్యాంగిల్ వేసుకున్నా. సో ఇప్పుడైతే మనం వెళ్ళి ఫస్ట్ దేవుని దండం పెట్టుకుందాం. ఇంకా చెప్పడం మర్చిపోయినా, సో ఫ్లవర్స్ మా తాతని పంపించిన ఇప్పుడు ఫ్లవర్స్ తీసుకురావడానికి. సో ఆ గ్యాప్లో నేను ఇంట్రో ఇచ్చుకోవచ్చు అని మా తాతపై ఇప్పుడు ఫ్లవర్స్ తీసుకొచ్చిస్తారు. సో దాని తర్వాత మనం పూజ కంటిన్యూ. మమ్మీతో ఈరోజు ఏం చేస్తాం మమ్మీ? మమ్మీ నువ్వు నేను ట్విన్నింగ్ వావ్, నేను మా మమ్మీ ట్విన్నింగ్ యాక్చువల్లీ. ఎందుకు తెలుసుకోవచ్చా మమ్మీ? నువ్వు వచ్చినావు మమ్మీ దగ్గరికి పెట్టేట్టున్నా మమ్మీ. మా మమ్మీ చూడండి గైస్, నేను వచ్చిన అని పన్నీర్ కర్రీ చేస్తుంది అంటే థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. నువ్వు నా బంగారం బేబీ. ఇట్లా ఇండియన్ మదర్స్ ఎంత ప్రేమ చూపించినా పో అని చెప్తారు గైస్. మళ్ళీ గొడవ పడితేమో గొడవ పడుతున్నారు అని చెప్తారు. మీరందరూ ఎప్పుడు దెన్ మా మమ్మీతో ముచ్చట్లు అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేసేసిన. సో లైక్ పూజ చేసేటప్పుడు నేను వీడియో తీసుకున్నా, బట్ నేను మాట్లాడలేదు. ఎందుకంటే అదొక ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. కంప్లీట్గా చేయాలి ఏ వర్క్ అయినా అని. సో నేను ఈ ఒక్క బిట్ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను బ్యాక్ సైడ్ నుంచి. ఇది ఫైనల్ లుక్. పూజ అయిపోయిన తర్వాత మా దేవుడి గడి ఇలా ఉండే ఎంత బాగుంది. ఆ ఫ్లవర్స్ డెకరేషన్ చేసినప్పుడు నా మనసు ఎంత హ్యాపీగా అయిపోయింది తెలుసా. లైక్ నేను కూడా కొన్ని థింగ్స్ చేయొచ్చు. నాకు ఆ అగరబత్తి స్మెల్, ఆ దీపం స్మెల్, లైక్ ఆ బొట్టు స్మెల్ చాలా బాగా అనిపించింది. నా హార్ట్కి హ్యాపీనెస్ అనిపించింది, పాజిటివ్ వైబ్స్. సో గైస్ డన్ విత్ పూజ. మా మమ్మీ నాకు తినిపిస్తుంది. ఇది తినడం అయిపోయింది వెంటనే దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత నేను నవరాత్రికి సంథింగ్ రీల్ న్యూగా అందరూ చేస్తున్నారు కదా. సో అలాని నవరాత్రి ఒక మంచి రీల్ చేద్దాం అనుకుంటున్నా. ఆ రీల్ అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోస్ తీసుకోవాలి, కొన్ని రీల్స్ తీసుకోవాలి. సో గైస్ ఇప్పుడే నిద్రల నుంచి లేచి వచ్చిన. యాక్చువల్లీ ఒక 2 hours నేను హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ నేను 2 hours రెస్ట్ తీసుకున్నా. నా ఇంకా డ్రెస్ వేసుకొని రెడీ అవ్వాలి. ఏం డ్రెస్ వేసుకోవాలి దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు పోయి ఏ డ్రెస్ అని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆల్రెడీ మా కాలేజ్లో బతుకమ్మ ఈవెంట్ జరుగుతుంది. నేను లేనప్పుడు బతుకమ్మ ఈవెంట్ పెట్టేవాళ్ళు. నేను అన్ని రోజు నుంచి వెయిట్ చేసి ఈవెంట్ పెట్టుకోవాలి. ఇంటికి వెళ్ళి ఈవెంట్ పెట్టుకోవడానికి ట్రై చేసా, బట్ ఆ బొట్టు నా ఫేస్ పైన సెట్ అవుతలేదు. సో అందుకే నేను నార్మల్ బొట్టు పెట్టుకొని జస్ట్ చిన్నగా కళ్ళకి 2 ఒక 3 dots పెట్టుకున్నా. సో దట్ ఆ వైబ్ గర్భ వైబ్ రావాలని చేసుకుంటున్నా. సో దట్ మొత్తం గర్భ వైబ్ రావాలని ఇయరింగ్స్ ఇప్పుడు ఫేస్ వచ్చేసి ఇయరింగ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇవి నేను సుల్తాన్ బజార్లో కొన్నా. ఎందుకంటే 250 or 200 ఉంది అప్పుడు గుర్తులేదు నాకు. సో ఇయరింగ్స్ అప్పుడు దానికి కొన్నాను. దీనికి కనుక వస్తాను అండ్ నెక్స్ట్ నాకు ముక్కు పుడక. సో మీకు కనిపిస్తుందో లేదో. సో ఈ ముక్కు పుడకేస్తున్నాను అనుకుంటున్నా, లైక్ వైబ్స్ రావాలని. అండ్ దెన్ 2 లైక్ కొంచెం నీట్గా హెడ్ చేతికి రింగ్ బాగుంటుందని అలా లైక్ రింగ్స్ ఇంకా కొంచెం పెట్టుకుంటాను. దెన్ నెక్స్ట్ లిప్స్టిక్ యాజ్ యూజువల్ లిప్స్టిక్ ఇయరింగ్స్ అని పెట్టేస్తున్నా. సో ఇప్పుడు నేను కాజల్ అప్లై చేసినాము, లిప్స్టిక్ అప్లై చేసుకొని ఇంకా చైన్ ఒకటి పక్కన తీయాలి. సో లైక్ నేను ఇంకేమైనా తెస్తాను. నేను డ్రెస్ చూడాలి యాక్చువల్లీ. సో డ్రెస్ అయితే ఇది వేసుకున్నాం అనుకుంటున్నాను. ఇప్పటికే లైక్ నైట్లో ఇంకా బాగా వైబ్ అవుతుంది. సో ఈ డ్రెస్ వేసుకున్నాను అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ఇది దాని జాకెట్. ఇది షార్ట్ జాకెట్. నేను కొంచెం సింపుల్గా ఉంచుకోవాలనుకుంటున్నా. సో దట్ కొంచెం కంఫర్టబుల్ ఉండాలి. నాకు కొంచెం రీల్స్ ఎక్కువ చేస్తాను 2-3 అలా అని. దానికి చున్నీ కూడా వచ్చింది, బట్ చున్నీ వేసుకోవాలా వద్దని ఐమ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. సో చూద్దాం. దానికి ఒకవేళ బాగుంటే ఇలా వేసుకొని కానీ డాన్స్ చేస్తే బాగుంటే వేసుకుంటాను, లేదంటే ఈ చుట్టూ వేస్తాను జస్ట్ అంటే. సో ఇప్పుడైతే నేను ఇంకా రెడీ మళ్ళీ ముందుకు వస్తాను. సో అప్పుడు వెయిట్ చేయండి. దిస్ ఈస్ వాట్ మై లుక్, గర్భా లుక్. సో ఇప్పుడైతే హెయిర్ స్టైల్ వేసుకుందాం. మిగతా అన్ని మనం సెట్ చేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడైతే మనం హెయిర్ స్టైల్ ఏం వేసుకోవాలో నాకు ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ పార్టిషన్ తీసుకొని నా హెయిర్కి ఏది వేసినా వేస్ట్ ఆఫ్ టైం లేదు. అట్లా అని వేసుకోక ఇలా ఏమైనా వేసుకోవాలా అని ట్రై చేస్తున్నాను. సో ఇలా ఉన్నాయి ఆరెంజ్ ఇలా బాగుంది. పార్టిషన్స్ తీయాలా అర్థం అవుతుంది నాకు. చేతి చేతి ఇలా వేసుకొని సెట్ చూద్దాం ఎలా సెట్ అయ్యాలా. మనకు వచ్చిన ఫేస్కి ఒకటి ఒక హెయిర్
సో డన్ గైస్, ఇప్పుడే నేను పైనకి వచ్చేసాను మా టెర్రస్ పైనకి, సో దట్ ఫ్రీగా వీడియోస్ తీసుకోవచ్చు అని. సో అందుకే ఇప్పుడు నేను ఇంత కష్టపడి రెడీ అయ్యి వచ్చింది. యాక్చువల్లీ దీని తర్వాత ఇప్పుడు నేను వీడియోస్ తీసుకోవాలి. సో నాకు కాల్ కూడా తెలియదు. ఇప్పుడు ఇంత వెళ్తుంది కదా, ఈ వెళ్తురు వెళ్ళిపోయిన తర్వాత కిందికి వెళ్తాను. ఐ గెస్ ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ గుడి కూడా వెళ్ళాలి. సో చక్కగా మనం రీల్స్ చేసుకొని నేను ఫోటోస్ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే కొన్ని పిక్స్ తీసుకున్నా, చాలా ఎక్కువ కాకపోయినా స్టిల్ కొన్ని తీసుకున్నా. ఎందుకంటే నేను పిక్స్ తీసుకోవడం కొంచెం డిఫికల్ట్ థింగ్ అనుకోండి. ఎందుకంటే కాలేజ్ దగ్గర ఉంటే, కాలేజ్లో ఉంటే, హాస్టల్ ఉంటే నా ఫ్రెండ్స్ ఎవరో తీసేస్తారు నాకు. సో నేను ఆలోచిస్తాను. అయిపోయింది నా ఫోటోస్ నాకు తీయడం కొంచెం డిఫికల్ట్గానే ఉండే. స్టిల్ నేను కొన్ని అస్థెటిక్గా ఫోటోస్ దిగడానికి ట్రై చేసిన. అవి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఆ పిక్స్ చూసి లైక్ కొట్టండి. దెన్ ఇప్పుడైతే నేను అంత ఆ గ్యాప్లో రీల్స్ డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటాను. నాతో పాటు మీరు కూడా చూడండి. నా లెహెంగా ఎట్లా ఉందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఇదే మీకు కనిపించాలని కింద పెడుతున్నా, సో దట్ మీరు కూడా నా లెహెంగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యాను, కానీ మంచి పిక్స్ రాలేదు యాక్చువల్గా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ప్రాక్టీస్ చేస్తే కదా లైటింగ్ కూడా పోతుంది. సో అప్పుడు వరకు మనం కూర్చొని ఏమేమి చాలు కొంచెం మనకి మైండ్ ఒక మ్యాప్ ఉండాలంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఏమేమి సేవ్ చేసుకున్నాను, దాంట్లో ఎన్ని స్టెప్స్ వస్తాయి, ఎన్ని స్టెప్స్ ఫ్లాప్ అయితే ఎన్ని స్టెప్స్ చేయాలి చూద్దాం. సో ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే వెళ్ళి తొందరగా ఇన్స్టాగ్రామ్ వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియో ఏం చేస్తాను, జస్ట్ గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా, ఓకేనా? సో యూ కెన్ సీ మై లెహెంగా. యాక్చువల్లీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. యాక్చువల్గా దీనిపైన దుప్పటి తెచ్చుకుందాం అనుకున్నా, బట్ అంత బరువు మనం మోసుకొని వచ్చి అంత ఓపిక లేదు కాబట్టి ఇదే మనం ఇప్పుడు చేయాల్సింది. సో నా లెహెంగా కనిపిస్తుంది. నేను అప్పుడు ట్రై చేస్తున్నాను మీకు నా లెహెంగా చూపించాలని. నాకు గాజులు చప్పుడు చిన్న వినిపిస్తున్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ ఇలా వీడియో బాగుంది, నేను ఇలా తీసుకుంటాను. ఓకే, ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా కాస్ట్యూమ్ ఎలా ఉన్నా, నేను ఎలా ఉన్నా అని, ఓకేనా? దెన్ ఇప్పుడైతే ఫస్ట్ మనం ఏం రీల్ ఉందంటే అది యాక్చువల్లీ ఇలా రావాలి. అదే డోల్ బాజే సాంగ్, ఎగ్జాక్ట్లీ డోల్ బాజే సాంగ్ కదా. ఈ రీల్ ప్రాక్టీస్ చేయాలి. దాంతో కొన్ని తీసుకుంటాను, కొన్ని ఫోటోస్ అయితే ఫోటోస్ కష్టమే. సో దీంట్లో అయితే నేను ఎన్ని టేక్స్ తీసుకున్నా అని రిహర్సల్ లైక్ ఫ్లాప్ లైక్ బ్లూపర్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ పెడుతున్నా. సో దట్ నాతో పాటు కూడా నా లైక్ రీల్స్ చూసి ఎంజాయ్ చేయొచ్చు అని. యాక్చువల్లీ ఒక 3-4 టేక్స్ అయినాయి నాకు, మ్యాక్సిమం ఒక 4-5 టేక్స్ అయినాయి. బట్ దీంట్లో నేను ఓన్లీ ఒక 2 టేక్స్ పెడుతున్నా. సో లాస్ట్ టేక్ కల్లా ఫైనల్గా అయితే వచ్చేసింది అంత కష్టపడిన తర్వాత. నాకు మాత్రం ఆ వీడియో ఫుల్గా నచ్చేసింది. చూడండి, వాళ్ళు వెళ్ళి చూడండి. ఇంతసేపు మా మమ్మీ నాకు ఫొటోస్ తీసింది గైస్. మమ్మీ ఫొటోస్ ఎట్లా తీసినా సూపర్ గా తీసిందా, అన్ని బ్లర్ మీకు చూపిస్తాను. ఇక్కడ నేను పెడతాను, ఇక్కడ పెడతాను ఫోటోస్ చూడండి. అవి పర్ఫెక్ట్ వచ్చినట్టు ఓవరాక్షన్ చేస్తుంది గైస్. పిచ్చిది అంత బ్లర్ బ్లర్ ఒక నమ్మకం కనిపిస్తే గ్లాస్ డ్రెస్ కనిపిస్తే నేను వేసుకున్న ఆ స్టైల్ గుడ్లు పైన ఎంత చెంపొచ్చి మమ్మీ వచ్చేసింది నాకు మొత్తం చెంపలు వచ్చేసి డాన్స్ ఒకటే రీల్ డాన్స్ చాలా చెంపొచ్చి నా ఒకటే చెప్పి మమ్మీ నేను క్రీమ్ మాట్లాడుతున్నాను ఇంగ్లీష్ మమ్మీ. దిస్ ఇస్ వాట్ దాని మొత్తం చెంపలు ఎట్లా చిన్న డిఫరెన్స్ వచ్చినప్పుడు చాలా ఎనర్జీ ఫుల్ బ్యూటిఫుల్ వచ్చినప్పుడు మొత్తం మాస్ ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని చేంజ్ చేసుకొని కిందికి వెళ్ళి ఎడిట్ చేసి మళ్ళీ రీల్ పోస్ట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు రీల్ నేను పోస్ట్ చేయలేదు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో రెండిట్లో. సో ఇప్పుడు వెళ్ళి కింద రీల్స్ పోస్ట్ చేయాలి. నా బ్యాంగిల్స్ చన్ కొన్ని ఎగిరిపోయినాయి గైస్ వీటిలో నుంచి. ఓకే, ఇట్స్ ఓకే, ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే కదా. సో కిందికి వెళ్ళి నేను డ్రెస్ మార్చుకొని వస్తాను, దాని తర్వాత వీడియో ఇద్దాం. ఓకేనా, చలో బాయ్. సో ఇప్పుడైతే మనం రెడీ అయినవన్నీ మళ్ళీ తీసేసేయాలి. ఎక్కడ మమ్మీ ఇగో నన్ను ఇరిటేట్ చేయడంలో నీకన్నా బెస్ట్ ప్రైజ్ అవార్డు ఎవ్వరు కాదు మమ్మీ, ఎందుకంటే సో ఇప్పుడైతే అన్ని తీసేసిన గైస్ లిటరల్. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. ఇప్పుడు తీసిన నైట్ డ్రెస్లో మళ్ళీ చేంజ్ అయ్యి వస్తా. 5 seconds ఆగండి. వచ్చాం గైస్. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి. ఇప్పుడైతే ఫుడ్ కంప్లీట్ చేసుకున్నాం, కొంచెం మన కడుపుకి ఎనర్జీ ఉండాలని. సో ఎనర్జీ అయిపోయింది, ఎనర్జీ మళ్ళీ ఇప్పుడు ఎనర్జీ తెచ్చుకొని ఇప్పుడు వీడియో తొందరగా వీడియోస్ ఎడిట్ చేసి దాని తర్వాత నెక్స్ట్ మనము టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను వీడియో ఎంత క్యాప్చర్ చేస్తానో చేయరో నాకైతే నమ్మకం లేదు. మా మమ్మీ నేను వీడియో తీస్తే కొంచెం కూడా బాగోయకుండా ఆమె వాగుతుంది గైస్. స్టైల్ అంట, నన్ను స్టైల్ అంటుంది గైస్. మా మమ్మీయే పెద్ద స్టైల్ కొడుతుంది.
మేము యాక్చువల్గా ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం గైస్. నేను మా మమ్మీకి గ్రే కలర్ ఇంకా గ్రీన్ కలర్లో డిఫరెన్స్ తెలుస్తలేదు. ఇది గ్రే కలర్ అంట గైస్. మీకు ఏ యాంగిల్ నుంచి గ్రే కలర్ కనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఇక్కడైతే వీడియో తీసుకుంటున్నా, బట్ నేను మాట్లాడతలే ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో అందుకే ఫస్ట్ కాల్ చేతులు కడుక్కొని టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. సో దట్ నేను మాట్లాడితే అందరు మరి నన్ను వింతగా చూస్తారని నాకు అనిపించి నేను జస్ట్ వీడియో తీసుకుంటున్నా. సో దట్ తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చని ఇలా. దెన్ ఇది మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ దుర్గామాతని కూర్చోబెట్టారు. సో ఎంత బాగుంది కదా. నాతో పాటు మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి హ్యాపీగా ఉండాలి అని. దెన్ మా మమ్మీ పూజ స్టార్ట్ అయిపోయింది. మా మమ్మీ పూజ చేయడంలో చాలా బిజీ ఉంది. మమ్మీ నాకు తర్వాత మా మమ్మీ నాకు బొట్టు పెట్టమంటే పూజ అయిపోయిన తర్వాత ఎట్లా పెట్టింది చూడండి గైస్. సగం నా ఫేస్కి అక్కడక్కడ అంటించేసింది. మళ్ళీ ఏం తెలియనట్టు అమ్మాయికురాల్లా చూస్తుంది. స్మైల్ ఇస్తుంది ఇప్పుడు అంతే. సో అక్కడ నేను మాట్లాడలేను కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా దీని తర్వాత అందరూ ఆంటీ వాళ్ళు పాటలు భజన చేస్తుండే. నేను ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఉండి వచ్చేసిన. యాక్చువల్లీ నాకు నిద్ర వస్తుండే. లైక్ మార్నింగ్ నుంచి రెస్ట్ తీసుకోకుండా లైక్ కొద్దిసేపు తీసుకున్నా, ఒక 2 hours. మళ్ళీ నాకు నిద్ర వచ్చేసింది. సో అందుకే నేను కొద్దిసేపు భజనలో ఒక 40-45 minutes ఉండి వచ్చేసిన. దాని తర్వాత మా మమ్మీ కొంతసేపు ఒక 15-20 minutes అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోయింది. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. అండ్ ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చకపోతే ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే అది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తా. దట్స్ ఆల్ ఫ్రమ్ ది బ్లాగ్. చలో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ గైస్.